ఏపీలో ఎంతో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వనం మనం కార్యక్రమం అధికారుల అలసత్వానికి గురవుతోంది. ఇళ్లలో చెట్లు పెంచడం కాదు, చెట్లలో ఇళ్లు కట్టుకోవాలి. 2029 నాటికి రాష్ట్రంలో మొత్తం భూభాగంలో 50% పచ్చదనం ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు వనం మనం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చెప్పారు. అయితే వాస్తవానికి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వనం మనం కార్యక్రమంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వనం మనం కార్యక్రమం ప్రారంభించిన నూజివీడు IIITలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. గత నెల 14వ తేదీన వనం మనం కార్యక్రమాన్ని నూజివీడు IIITలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీనికి గాను అటవీ శాఖ అధికారులు IIITకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని మొక్కలు నాటడానికి తీసుకున్నారు. సీఎం మొక్కలు నాటించిన తర్వాత అదే ప్రాంతంలో రావి, వేప, టేకు తదితర వేలాది మొక్కలు నాటారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యే వరకు హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత నాటిన మొక్కల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మొక్కలకు నీళ్లు పోసే నాదుడు కూడా లేకపోవడంతో మొక్కలు చనిపోతున్నాయి. అక్కడ నాటిన వేలాది మొక్కల్లో ఇప్పటికే వందలాది వేప మొక్కలన్నీ చనిపోయి ఎండిపోతుండగా రావి మొక్కలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. మంత్రులు నాటిన వేప, ఒక కబంద మొక్క, పిల్లలు నాటిన వివిధ రకాల 500 చెట్లు చనిపోయాయి. దీంతో అటవీ అధికారులు హుటాహుటిన 10 మంది కూలీలతో మొక్కలు నాటిస్తున్నారు.